సో హలో మై డియర్స్, వెల్కమ్ టు ప్రశాంత్ ఇంగ్లీష్ అకాడమీ. అండ్ సో ఈ రోజు నేను మీకు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చాను. ఐ బ్రోట్ న్యూ కాన్సెప్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ రైట్ నౌ. ఇట్ ఈస్ అబౌట్ రిపోర్టెడ్ స్పీచ్. సో మనకు ఆల్రెడీ తెలుసు రిపోర్టెడ్ స్పీచ్ లో ఏముంటాయంటే మనకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటాయి. అఫ్ కోర్స్ దే విల్ గివ్ యూ డైరెక్ట్ స్పీచ్ సమ్ సెంటెన్సెస్. ఆ యొక్క సెంటెన్సెస్ మనము ఇండైరెక్ట్ స్పీచ్ లైక్ మార్చాలి. సో లాస్ట్ వీడియోలో ఐ హావ్ షేర్డ్ వన్ థింగ్, ఏమని యాక్టివ్స్ పాసివ్స్ నేను చాలా ఈజీ మెథడ్ లో చేశాను. ఒకవేళ మీరు చూస్తుండకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ వీడియోస్. యాక్చువల్లీ మనం ఇక్కడ చిన్నప్పటి నుంచి చదువుతా ఉన్నది ఏంటంటే, మన తలకెక్కినది ఏంటంటే మనకి ఒకటే ఒకటి ఇది. వాట్ ఈస్ దాట్ యాక్చువల్లీ? మనకి టెన్సెస్ వస్తేనే, ఈ యొక్క టెన్సెస్ మనం నేర్చుకుంటేనే రిపోర్టెడ్ స్పీచ్ అనేది చాలా ఈజీగా చెయ్యగలము. డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న టెన్సెస్ తెలిస్తేనే డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెంటెన్స్ ను ఇండైరెక్ట్ స్పీచ్ లేక చాలా ఈజీగా చేంజ్ చేయగలము అనేసి వి హర్డ్. సో ఆ యొక్క టెన్సెస్ మనకు రావాలి అంటే ఏం చేయాలి మనము? వీ హ్యావ్ టు లెర్న్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. తర్వాత ఆల్ 12 టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ మనం నేర్చుకోవాలి. 12 టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ కాకుండా మనకి ఒక సెంటెన్స్ తీసుకొని వి మస్ట్ నో వి షుడ్ బి ఏబుల్ టు ట్రాన్స్లేట్ దోస్ సెంటెన్సెస్ ఇంటూ డిఫరెంట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ టెన్సెస్. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ లో మనం చేంజెస్ చేసుకోవాలి. ఇవల్ల మనం చిన్నప్పటి నుంచి విన్నాం, అందుకనేసే మనకు రాలేదు అది. సో నేను ఐ జస్ట్ వాంటెడ్ టు టీచ్ యూ దిస్ రిపోర్టెడ్ స్పీచ్ ఇన్ అ వెరీ ఈజీ వే. చాలా ఈజీగా టెన్సెస్ ఏం నేర్చుకోకుండా కొన్ని టిప్స్, చాలా ఈజీ టిప్స్ తో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ రిపోర్టెడ్ స్పీచ్ టుడే, విచ్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ 2 మార్క్స్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్. ఆఫ్ కోర్స్ నా 10th క్లాస్ కి వాళ్ళకి గ్రామర్ టాపిక్ వచ్చేస్తుంది. సో లెట్ us సీ దిస్ వన్. సో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే రిపోర్టెడ్ స్పీచ్ లో చాలా ఈజీగా లైక్ సో she said I play football, he said I am playing football, and he said I have played football. At the same time he said I played football. సో క్వశ్చన్స్ అన్ని ఈ విధంగా ఉంటాయి. సో వీటిని మనం ఏం చేయాలంటే ఇండైరెక్ట్ స్పీచ్ లైక్ మార్చాలి. సో ఈ ఇండైరెక్ట్ స్పీచ్ లైక్ మార్చాలి అంటే మనకి కొన్ని రూల్స్ తెలిసి ఉండాలి. లైక్ రూల్స్ ఏంటంటే టెన్సెస్ నేర్చుకుంటామా, డోంట్ లెర్న్ టెన్సెస్. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు దట్ టెన్సెస్ ఎప్పటి నుంచి ఫాలో అవుతాయి మనకి, ఆల్మోస్ట్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. లైక్ 3rd స్టాండర్డ్ నుంచి టెన్సెస్ చదువుతూనే ఉంటాం. బట్ వీ డోంట్ రిమెంబర్ దోస్ టెన్సెస్ యాక్చువల్. టెన్సెస్ తెలియకుండానే ఈ యొక్క రిపోర్టెడ్ స్పీచ్ ను డైరెక్ట్ స్పీచ్ లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి చాలా ఈజీగా చేంజ్ చేస్తాం. లెట్ us see this one. So these are the tips, these are the easy methods and easy tips that I'm going to share with all of you in this video right now. సో ఇక్కడ చూస్తే ఒకవేళ మీకు V1 లో కనపడితే, సో మనకు ఆల్రెడీ తెలుసు, గుర్తుపెట్టుకోండి V1 అనేది V2 అవుతుంది. ఈ యొక్క V1 V2 అవుతుంది అంటే మనం ఒకటి గుర్తు రావాలి, ఏమని? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ విల్ టర్న్ ఇంటూ సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ విల్ టర్న్ ఇంటూ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ విల్ టర్న్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేసి మనకు ఆల్రెడీ తెలుసు. బట్ అది వల్ల పక్కన పెట్టేస్తాయి. V1 అనేది V2 అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ సెంటెన్స్ లో ఈజ్ ఆ మార్ గనక కనపడితే, ఒకవేళ సెంటెన్స్ లో ఈజ్ ఆ మార్ గనక కనపడితే ఇక్కడికి వెళ్ళేసరికి వాజ్ వర్ అవుతుంది. అవతలికి వెళ్ళేసరికి అంటే ఇండైరెక్ట్ స్పీచ్ లైక్ మార్చేసరికి వాజ్ వర్ అవుతుంది. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న హ్యాజ్ ఆర్ హ్యావ్, ఇఫ్ యూ ఫైండ్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఇన్ అ సెంటెన్స్ లో హ్యాజ్ ఆర్ హ్యావ్ కనపడితే హ్యాడ్ అవుతుంది. హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ కనుక కనపడితే హ్యాడ్ బీన్ అవుతుంది. సో ఇట్ బికమ్స్ హ్యాడ్ బీన్. అండ్ ఇఫ్ యూ ఫైండ్ అ V2 దేర్, ఇట్ బికమ్స్ హ్యాడ్ ప్లస్ V3 అవుతుంది. అండ్ ఇఫ్ యూ ఫైండ్ అ వాజ్ ఆర్ వర్, ఒకవేళ వాజ్ లేదా వర్ కనపడితే దెన్ ఇట్ బికమ్స్ హ్యాడ్ బీన్ అవుతుంది. ఇఫ్ యూ ఫైండ్ హ్యాడ్ వస్తే హ్యాడ్ అవుతుంది. ఒకవేళ హ్యాడ్ బీన్ వస్తే హ్యాడ్ బీన్ అవుతుంది. ఇంకా ఇవే కాదు, మనకి చాలా ఉన్నాయి. లైక్ విల్ బికమ్స్ వుడ్, కెన్ అనేది కుడ్ అవుతుంది, షాల్ అనేది షుడ్ అవుతుంది, మే అనేది మైట్ అవుతుంది, టుడే బికమ్స్ దట్ డే, టునైట్ బికమ్స్ దట్ నైట్, నవ్ అనేది దెన్ అవుతుంది. సో ఇలా చాలా రూల్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ గా లెట్ us లెర్న్ ఇన్ దిస్ వెరీ ఫ్యూ మెథడ్స్, ఈజీ మెథడ్స్ టుడే. సో ఇక్కడ షీ సెడ్ చిన్న స్టార్టింగ్ సేమ్, ప్లీజ్ రైట్ డౌన్ షీ సెడ్ రాయండి. షీ సెడ్ డే రాసుకోండి ఫస్ట్. షీ సెడ్ రాసిన తర్వాత యూ ఫైండ్ ఎ కామా దేర్, హియర్ ఆల్సో యూ ఫైండ్ ఎ కామా ఇస్ ఎ కామాస్ ఆర్ దేర్. ఈ యొక్క కామా బదులు ప్లీజ్ రైట్ డౌన్ దట్, ప్లీజ్ యూజ్ దట్ కంజంక్షన్. అవి ఎందుకు మనం దట్ అనే కంజంక్షన్ వాడాలో లెట్ us దిస్ వన్. సి ద సెంటెన్స్ అనేది దేంతో స్టార్ట్ అయిందంటే ప్రణవంతో స్టార్ట్ అయింది. సార్ ఒకవేళ సెంటెన్స్ అనేది ప్రణవంతో స్టార్ట్ అవుతే లేదా ప్రొనౌన్ కానీ నౌన్ కానీ స్టార్ట్ అవుతే వీ హ్యావ్ టు యూజ్ దాట్ కంజంక్షన్. గుర్తుపెట్టుకోండి ఇది. సో తర్వాత ఇక్కడ ఐ అనేది ఉంది.
లెట్ us go for changing this I అంటే ఇప్పుడు ఈ డైలాగ్ ఎవరు చెప్తా ఉన్నారంటే ఐ నో వెరీ వెల్ దట్ దిస్ డైలాగ్ ఈస్ బీయింగ్ టోల్డ్ బై షీ. అంటే ఈమె చెప్తా ఉంది డైలాగ్. ఆమె చెప్తా ఉందంటే ఐ బదులు నేను ఏం రాస్తాను అంటే షీ రాస్తాను. ఐ బదులు ఐ రైట్ యాజ్ షీ. సో గుర్తుపెట్టుకోండి, షీ సెడ్ అనేది డైరెక్ట్ గా రాస్తాను, షీ సెడ్ రాస్తాను, కామా బదులు దట్ రాస్తాను. ఎందుకురా అంటే బికాస్ వి నో ఓన్లీ వన్ థింగ్ దట్ ఒకవేళ సెంటెన్స్ యొక్క హైలైటెడ్ సెంటెన్స్ నౌన్తో కావచ్చు ప్రణవంతో కానీ స్టార్ట్ అవుతే వి మస్ట్ యూజ్ దాట్ కన్జంక్షన్, వి నో దాట్. అండ్ ఐ అనేది ఎవరు చెప్తా ఉన్నారు డైలాగ్ ఇక్కడ షీ కదా, షీ అనేది మనం షీ రాస్తాము. నౌ హియర్ ఐ ఫౌండ్ V1, దేర్ ఐ ఫౌండ్ V1 దేర్. ఇక్కడ చూస్తే ఐ నో దాట్ V1 అనేది ఏమవుతుంది V2 అవుతుంది అని చెప్పాను. సో ప్లే అనేది V2 లోకి మార్చేసరికి ప్లేడ్ అవుతుంది, ప్లేడ్ అనేది అవుతుంది. రిమైనింగ్ అంతా సేమ్ రాస్తాము. దెన్ ది ఆన్సర్ ఇస్ లైక్ షీ సైడ్ దట్ షీ ప్లేడ్ ఫుట్బాల్. చూడండి, షీ సైడ్ ఐ ప్లే ఫుట్బాల్, షీ సెడ్ దట్ షీ ప్లేడ్ ఫుట్బాల్. సో సెకండ్ వన్ చూడండి, హీ సెడ్ వచ్చింది. సో ప్లీజ్ రైట్ డౌన్ హ్యాస్ ఇట్ ఇస్ హీ సెడ్ రాసుకోండి, కామా బదులు దట్ రాసుకోండి. బికాస్ కామా బదులు దట్ రాసుకోండి బికాస్ గుర్తుపెట్టుకోండి, నౌన్తో కానీ ప్రణంతో కానీ స్టార్ట్ అవుతాయి. ఇట్ ఈస్ ద ప్రొనౌన్. సో ఐ అనేది ఎవరు, ఐ నో దాట్ వెరీ వెల్ దట్ హీ. ఇక్కడ యామ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ కనబడితే వాజ్ లేదా వర్ అవుతుంది. ఇక్కడ హీకి వాజ్ వర్ అవుతుంది అంటే ఎస్ అఫ్ కోర్స్ హీ వాస్. రిమైనింగ్ అంతా సేమ్ రాసుకోండి. రిమైనింగ్ ఎవ్రీథింగ్ యూ మస్ట్ రైట్ ఇన్ ద సేమ్. దిస్ ఇస్ వాట్ యాక్చువల్. అదే విధంగా ప్లీజ్ రైట్ డౌన్ ద థర్డ్ వన్ ఆన్సర్ ఆల్సో. లైక్ హీ సెడ్, ప్లీజ్ మెన్షన్ హీ సెడ్ అవుతుంది. తర్వాత దట్ ఎస్ ఐమ్ గోయింగ్ టు రైట్ దాట్ కన్జంక్షన్ బికాస్ కామా. ఐ బదులు హీ రాస్తా ఉన్నాను. హ్యావ్ ఉంది ఇక్కడ. ఇక్కడ హ్యావ్ కానీ హ్యాస్ కానీ కనబడితే హ్యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో హీ తర్వాత హ్యావ్ అనేది హ్యాడ్ అవుతుంది కాబట్టి రిమైనింగ్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఇస్ రాసుకోండి. హీ హ్యాడ్ ప్లేడ్ ఫుట్బాల్. He had played football. Fantastic. At the same time, if you can see the fifth one, he said, please write down as it is. Same as it is raskondi. Yes, of course, comma turns into that. I అనేది ఎవరు ఇక్కడ, హీ కదా. ఎస్, హీ రాసుకోండి. అండ్ V2 ఇచ్చింది, V2 ఉంది. ఐ ఫౌండ్ V2 దేర్. సో ఇక్కడ చూడండి, V2 ఏమవుతుంది, హ్యాడ్ ప్లస్ V3 రాసుకుంటాం. అంటే హీ హ్యాడ్ ప్లేడ్ వస్తుంది, హ్యాడ్ ప్లేడ్ ఫుట్బాల్. సో ఇన్ దిస్ వే, దిస్ ఇస్ ఓన్లీ వన్ మెథడ్. అంటే ఫస్ట్ స్టెప్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఓన్లీ ఫస్ట్ స్టెప్. ఎందుకు, ఈ యొక్క హైలైటెడ్ సెంటెన్స్ అనేది నౌన్తో కానీ ప్రొనౌన్తో కానీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఐఎమ్ యూజింగ్ దట్ కన్జంక్షన్. సో బికాస్ వీ ఈవెన్ హ్యావ్ అనదర్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. మనకు ఆల్రెడీ తెలుసు దట్ మనకి రిపోర్టెడ్ స్పీచ్ రావాలంటే టెన్సెస్ రావాలి. అట్ ద సేమ్ టైం మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా తెలిసి ఉండాలి. బట్ అది వల్ల ఏం పక్కన పెట్టేసి నేను చెప్పట్లేదు ఇప్పుడు. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఓన్లీ బై యూసింగ్ ద సింపుల్ మెథడ్ how to change the direct speech to indirect speech. Thank you so much. Have a nice day. So these are the answers that we have written by using this simple methods, that by using the simple steps, and which is there for almost which is there for 2 marks actually. So thank you so much. Have a nice day. Let us meet in the next video with the same concept. Thank you.